రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణకు చెందిన 5గురిని అరెస్ట్ చేశారు. పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, అస్మా తస్లీం, గీతను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే 5గురు నిందితులకు న్యాయస్థానం కండిషనల్ బెయిల్ ఇచ్చింది. 10,000 చొప్పున 2 పూచికత్తులతో బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా నిందితులు ప్రతి సోమ, శుక్రవారాల్లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ల ఎదుట విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. I am coming back with something else. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణకు చెందిన 5గురిని అరెస్ట్ చేశారు. పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, అస్మా తస్లీం, గీతను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే 5గురు నిందితులకు న్యాయస్థానం కండిషనల్ బెయిల్ ఇచ్చింది. 10,000 చొప్పున 2 పూచికత్తులతో బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా నిందితులు ప్రతి సోమ, శుక్రవారాల్లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ల ఎదుట విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఏంటి అప్డేట్స్? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నటువంటి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు. ఈ కేసులో ఢిల్లీ పోలీసుల కంటే ముందే హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు ఢిల్లీ పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు వచ్చి నిందితులను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈలోగే తెలంగాణ పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించిన అంటే కోర్టు ముందు కూడా హాజరుపరిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులో టీపీసీసీ సోషల్ మీడియా టీం మెంబర్ గా ఉన్నటువంటి వంశీకృష్ణ, మన్నే సతీష్, నవీన్, అస్మా తస్లీమా, గీతాలు వీరందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రకటించారు. మరోవైపు వీళ్ళ నాంపల్లి కోర్టు ముందు వీళ్ళని హాజరుపరిచినటువంటి సమయంలో వీళ్ళు బెయిల్ కూడా మూవ్ చేయడం జరిగింది. దీంతో బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. అంటే షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. 10,000 పూచికత్తులతోటి 2 షూరిటీలు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా నిందితులందరూ ప్రతి శుక్రవారం, సోమవారం ఈ 2 రోజుల పాటు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా నాంపల్లి కోర్టు కూడా పేర్కొంది. కాబట్టి మరి వీళ్ళైతే మాత్రం రిమాండ్ కాకుండానే బెయిల్ పొందారు. కాబట్టి ఇవన్నీ బెయిలబుల్ సెక్షన్స్ ఉండడంతో వీళ్ళకి బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఢిల్లీ పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో మాత్రం నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి. మరి వీళ్ళని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేస్తారా లేకుంటే ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం